మన కాంగ్రెస్ పార్టీ మొదటికి రాగానే మనకు గడీలను తీసేసి స్త్రీలకందరికీ బస్సు ఫ్రీ అన్నారు. దాని మీద ఎన్నో విమర్శలు ఇప్పటికీ వస్తున్నారు. నేను కారు రాలేదనుకోండి, ఇప్పటికి కూడా నాకు సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా 3 సార్లు బస్సు ఎక్కేసి వచ్చేసా. ఐ ఫీల్ సో హ్యాపీ. అప్ప నా దగ్గర 100 రూపాయలు మిగులుతున్నాయి. ఆ 100 రూపాయలతోని మనము ఖర్చు పెట్టాలని చూడం. ఆ 100 రూపాయలు మిగిలితే కూరగాయలు కొనుక్కొస్తాం. అవును. ఆ 100 రూపాయలు కొనుక్కొస్తే పండ్లు కొనుక్కొస్తాం. ఆ 100 రూపాయల కోసం ఫీజు జమ చేస్తాం. ఇంట్లోకే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పెరిగిందంటే అమ్మాయికి, ఈవెన్ ఇంట్లో ఉన్న చెల్లి స్కూల్ కాలేజ్కి వెళ్తుంటుంది, నేను డబ్బులు ఉన్నాయంటే అవసరం లేదక్క, ఆధార్ కార్డు ఉందంట. సో కాన్ఫిడెన్స్ అవసరం లేదు అంటే తను కూడా అక్కని అడగాలా, అమ్మని అడగాలా అని ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ నుంచి బయటికి, ఒక మానసిక ఒత్తిడి, మానసిక బాధ నుంచి మన ప్రభుత్వం, రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫస్ట్ ఇన్సిడెంట్ చేయగలదంటే ఎంత లాట్ ఆఫ్ ఎనర్జీ, ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నారు ఒక స్త్రీకి. అదొక చిన్న 18 ఏళ్ళ స్త్రీ నుంచి 60 ఏళ్ళ స్త్రీలాగా ముసవాళ్ళు కూడా మేము ఏడికి పోతున్నట్టు యాదరుట పోతున్నాం. ఎందుకు బస్ కిరాయికి ఫ్రీ కాదు, మేము పోయి 2 రోజులు ఉండొస్తాం అంటున్నాం. సో ఇట్స్ సో హ్యాపీ అండ్ కాన్ఫిడెన్స్.